నీచమైన పనులు చేసేవారు కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్పై డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ విమర్శలు గుప్పించారు. అలాంటి వారు వేమిరెడ్డి దంపతులపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ప్రశాంత్ రెడ్డి కేసులో పోలీసుల విచారణకు కూడా జనాల్ని పోగేసుకుని వచ్చారని అనిల్ కుమార్పై ఆరోపణలు చేశారు. కులాన్ని అడ్డుపెట్టుకుని అందరికీ ఫోన్లు చేసి అడుక్కున్నారని అన్నారు. మరోసారి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే జైలుకు వెళ్లక తప్పదని మాజీ మంత్రి అనిల్ను హెచ్చరించారు. తాడుదని లేదు, నియోజకవర్గం లేదు, కేర్ ఆఫ్ అడ్రస్ లేదు. పోలీసు విచారణకే ఎక్కడెక్కడి నుంచో రండే 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 మా సామాజిక వర్గం సంబంధించిన కొంతమంది పిచ్చోళ్ళకు ఫోన్లు చేసుకుని అదేదో బల ప్రదర్శన లాగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు హైకోర్టు ఆశ్రయిస్తే హైకోర్టు చివాట్లు పెట్టి డైరెక్షన్ ఇచ్చింది పోలీసు విచారణకు హాజరు కమ్మని. ఏదేదో మాట్లాడుతున్నావు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే నాకంటే మగోడు లేడు అని చెప్పి అనుకుంటున్నాను. కుట్రలు కుతంత్రాలు తెలియని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి, సేవా కార్యక్రమాలు, ప్రజాపయ కార్యక్రమాలు, ప్రజలకు మంచి చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి నేను ఏదంటే అది మాట్లాడితే నేను ఏదో హీరో అవుతాను అనుకున్నా. ఏమాత్రం కాలేదు.